ఏపీలో ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఓటు వేసేందుకు దేశాలు రాష్ట్రాలు దాటి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగా నమోదైంది. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దీంతో ఏపీ పోలింగ్ శాతంపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైనట్లు సీఈఓ తెలిపారు. రాష్ట్రంలో 81.76% పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. రెండు 2019 ఎన్నికల్లో 79.88% పోలింగ్ నమోదు కాగా 2014 ఎన్నికల్లో 77.96% పోలింగ్ నమోదైంది. కాగా 1957 తర్వాత ఈ ఎన్నికల్లోనే మళ్లీ అత్యధిక శాతం పోలింగ్ రికార్డు అయిందని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏపీలో యువత మహిళల్లో అత్యధిక శాతం ఓటింగ్ లో పాల్గొన్నారని రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శిలో రికార్డు స్థాయిలో 90.91% పోలింగ్ నమోదు కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గైపేటలో 89.89% పోలింగ్ తో రెండో స్థానంలో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో 89.88% పోలింగ్ తో మూడో స్థానంలో నిలిచింది. తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైంది. దొంగ ఓట్లు వేసే అవకాశం లేకపోవడంతో తిరుపతిలో పోలింగ్ తగ్గిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అత్యల్ప పోలింగ్ లో తిరుపతి తర్వాత విశాఖ సౌత్, విశాఖ నార్త్, పాడేరు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే నిన్నటి వరకు పోలింగ్ శాతం 2019 కంటే తగ్గిందని వైసీపీ నేతలు సంబరపడిపోయారు. పోలింగ్ శాతం తద్వారా ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ శాతం పెరగడంతో ఇప్పుడు బ్లూ మీడియా బులుగు బ్యాచ్ సైలెంట్ అయిపోయింది. దీనికి తోడు ఓటింగ్ లో యువత ఎక్కువగా పాల్గొందని ఈసీ వర్గాలు వెల్లడించడంతో ఫ్యాన్ పార్టీకి ఊపు రాటలేదు. యువతలో జగన్ సర్కార్ మీద ఎంతటి వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. దీంతో పెరిగిన పోలింగ్ శాతం తమ పుట్టె ముంచడం ఖాయమంటూ వైసీపీ నేతలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషణ చేస్తున్నారు.